సంగమా, దేవుని ఆలోచనలో ఉన్న నీకు ఆశీర్వదించిన పిల్లలారా, చేరవచ్చిన ప్రభు నామలో మనకు తూరి హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము పరిశీలిద్దామండి, ధ్యానిస్తాము. యెహోవా ఉత్తముడా కాదా అని ఆయనే మన దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక, అలాగే పౌలు వాక్యం చెప్తుండగా బెరియా సంఘస్థులు పరిశీలించి ఆయన చెప్తున్నటువంటి వచనాలు లేక మాటలు గ్రంథంలో అలా ఉన్నవా లేవా అని వాళ్ళు పరిశీలించినారు. అలాగే మనం కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క వచనాలు, లేఖన భాగాలు బైబిల్లో ఉన్నవా లేవా అనే పరిశీలన ఉండే పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కనుక, అతి స్థితిలోనే మనం పరిశుద్ధాత్మను పొందుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్న ఆలోచనను మనము జాగ్రత్తగా సమర్థవంతంగా ఆయన ఆలోచన విధానాన్ని మనము సంపూర్తి బద్ధులమై ఉన్నాం ప్రియ దేవుడి స్థలంలో. కనుక చూడండి, ఆది కాండము కొన్ని మాటలుగా మనము గ్రంథంలో పరిశీలిద్దాము. ఆది కాండము 6వ అధ్యాయం 13వ వచనం మరొకసారి చదివినట్లయితే మంచిది. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయను. ఇక్కడ నోవాహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పాత నిబంధన గ్రంథము, ఈ యొక్క లేఖన భాగము ఆది కాండము పాత నిబంధన గ్రంథము. దేవుడు నోవాహుతో మాట్లాడినటువంటి మాట. వారు ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలంతా సమస్త శరీరులు అందరూ కూడా, భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉన్నది, పాపంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిలో వారి అంతము చూడాలనుకుంటున్నాను, నా సన్నిధిలో వారి అంతం కనపస్తుంది నోవాహు అని నోవాహుతో మాట్లాడి ఆ యొక్క రక్షణ ఓడ నిమిత్తము ఒక రక్షణ ఓడ కట్టమని ఇక్కడ దేవుడు పాత నిబంధనలో దేవుడు ఈ యొక్క లేఖన భాగము మాట్లాడుతూ వచ్చినాడు. అలాగే చూడండి, మరొక లేఖన భాగం పరిశీలిద్దాము. అదే ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము మాట మనం చూస్తాం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బంధువులు, నీ యొక్క స్నేహితులు, నీ ఊరు, నీ దేశమును కూడా విడిచి నేను చెప్పినటువంటి దేశమునకు లేదా ప్రదేశమునకు, ఆ ప్రాంతమునకు నువ్వు వెళ్ళు అని ఇక్కడ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు. అదే ఆది కాండములోని. ఇదే ఆది కాండంలో మరొక మాట చూస్తాం, గమనిస్తాం. చూడండి, దేవుని ఆలోచన విధానం కొన్ని మాటలతో మనము పరిశీలిద్దాము. అదే ఆది కాండము 35వ అధ్యాయము 1వ వచనము చదువు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడినట్టుగా అక్కడ ఒక ప్లేస్లో ఒక బలిపీఠం కట్టమని దేవుడు చెప్తున్నట్టుగా యాకోబుతో మాట్లాడినట్టుగా మనం లేఖన భాగంలో పరిశీలిస్తాం. నోవాహు, అబ్రహాము, యాకోబు. అలాగే యెహోషువ 11వ అధ్యాయం 8వ వచనము మాట మనము పరిశీలిద్దామండి. యెహోషువ 11వ
12వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇశ్రాయేలుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకును మిస్రాపాత్మాయుము వరకును తూర్పు వైపున మిస్పేలో లోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి. శేషం లేకుండా ఇక్కడ చంపుతూ వచ్చాడు. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా మనము ఈ యొక్క లేఖన భాగంలో మనము గమనించగలం. ప్రియ దేవుడి సంగమం, మొదటి 3 వచనాల్లో నోవాహుతో దేవుడు మాట్లాడాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు, అలాగే యాకోబుతో మాట్లాడినాడు. యెహోషువతో మాట్లాడిన దేవుడు ఆది కాండంలో యెహోషువ గ్రంథంలో మనము 4 చూస్తాము. ఇక్కడ మాట్లాడినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారా లేక తండ్రి అయిన దేవుడా ఎవరు అనేది మనము ఇక లేఖన భాగంలో పరిశీలిద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము చదువుతున్నాం. దేవుని సంగమా, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ కొత్త నిబంధనలో యోహాను ఈ యొక్క సువార్తలో, యోహాను రాసిన సువార్తలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఇక్కడ నోవాహు, అబ్రహాము, యాకోబు, యెహోషువతో మాట్లాడినటువంటి స్వరము ఎవరు? ఇక్కడ కొత్త నిబంధనలో ఏ కాలమందు, పాత నిబంధనల కాలం కానీ కొత్త నిబంధనల కాలం కానీ ఏ కాలమందు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినటువంటి మాట ప్రియ. పాత నిబంధనలో ఇక్కడ 4తో మాట్లాడినట్టుగా మనం గ్రంథంలో చూసాము. అక్కడ మాట్లాడినట్టు ఆ పాత నిబంధనలో మాట్లాడిన దేవుడు ఎవరు అంటే, ఇక్కడ కొత్త నిబంధనలో వచ్చేసరికి ఏ కాలంలో అయినా సరే ఆయన స్వరము వినలేదు. ఎవరు? మన తండ్రి దేవుడు. ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదని ఇక్కడ లేఖన భాగము తెలియపరుస్తూ వచ్చింది. కనుక అక్కడ మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారా అక్కడ, లేక తండ్రి దేవుడు మాట్లాడారా అది వాక్యమును మనము పరిశీలించాలి ప్రియులారా. అప్పుడే మనకు దేవుడు కొంచెంగా కొద్దిగా మనకు అర్థమవుతా వస్తారు. అర్థమవుతున్న కొద్ది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్య స్వరూపమైనటువంటి దేవుణ్ణి బయలుపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆ భక్తునికి లేక ఆ శిష్యునికి లేక ఆ క్రీస్తు బిడ్డకి తెలియపరుచుకుంటాడు దేవుడు. ఆయన ఏమై ఉన్న దేవుడు అనేది తన విశ్వాసికి, తన మీద నమ్మకం ఉంచినటువంటి భక్తునికి లేక భక్తురాలికి తెలియపరుచుకుంటాడు. ఆయన కెపాసిటీ ఏంది, ఆయన అంత బలం కలిగిన దేవుడు అని ప్రత్యక్షపరుచుకుంటాడు, తెలియపరుచుకుంటాడు. అయితే ఆయన మీద శ్రద్ధ పెట్టినప్పుడే మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది ప్రియ దేవుని సంఘంలో. చూడండి, మరి కొన్ని లేఖన భాగాలను మనం పరిశీలిస్తాము. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మాట మనం పరిశీలిద్దామండి. మొదటి అధ్యాయము 2వ వచనం. ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను,
ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా మాట్లాడినంత దేవుడు? కుమారుని ద్వారానే మాట్లాడినాడు. పాత నిబంధనలో నోవాహుతో, అబ్రహాముతో, యాకోబుతో, యెహోషువతో మాట్లాడిన ఆ పాత నిబంధనలో మాట్లాడిన దేవుడు ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభువు వారే. అప్పుడు ఆయన పుట్టలేదు కదా, కొత్త నిబంధనలో ఇప్పుడు కదా ఆయన పుట్టింది. అప్పటికేం సమయం, అప్పుడు ఎప్పుడున్నాడు దేవుడు అని కాదు. ఈ లేఖన భాగంలో మనకు ఆ యొక్క విషయము కనపడుతుంది దేవుని సంఘం. అందుకే ఆ యొక్క మొదటి మాటలో యోహాను సువార్త 5వ అధ్యాయం 37 వచనంలో ఆయన కుమారుని, ఆయన ఏ సమయమందైనా ఎవరు ఆయన స్వరము చూడలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయనను చూడలేదని వ్రాయించిన దేవుడు ఇక్కడ మటుకు ఏం చెప్తూ ఉన్నాడు చూడండి. ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునితో మాత్రమే ప్రతి ఒక్కరితో మాట్లాడను. అది పాత నిబంధన కానివ్వండి, కొత్త నిబంధన కానివ్వండి, క్రీస్తు ప్రభు వారి మాట్లాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట ఆ సమయంలో పెద్దలతో లేక యూదులతో, సద్దుకేయులతో, శాస్త్రులతో, పరిశీలతో అన్న మాట ఏంటంటే, నేను అబ్రహాము పుట్టక మునుపు నేను ఉంటిని లేక పుట్టి తిని అన్నాడు ప్రభు. అబ్రహాము లేనప్పుడే నేను ఉన్నవాడని అన్నాడు. అప్పుడు వాళ్ళు వెటకారంగా, నీకేమన్నా మర్చిపోయిందా, నీకు గట్టిగా 50 సంవత్సరాలు ఇప్పుడు లేవు, అబ్రహాము కాలంలో ఉన్నానంటావు, తిక్కబట్టిందా అని అన్నట్టుగా వాళ్ళు ఆ టైంలో మాట్లాడినారు. ఆయన సర్వ సృష్టికి, ఈ సృష్టికి కారణభూతుడు మన యేసుక్రీస్తు ప్రభువు. తండ్రి అయిన దేవుడు ఆ అధికారము కుమారునికి ఇచ్చినాడు. అందుకే ఈ దినము అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. కుమారునికి సమస్తమును వారసునిగా ఇచ్చినాడు. తండ్రి అయిన దేవుడు కుమారునికి సర్వము ఆయన ద్వారానే కలిగింది, సమస్తము ఆయన ద్వారానే కలిగింది. ఆదాము హవ్వలను ఆయనే చేతులతో నిర్మించాడు యేసుక్రీస్తు ప్రభువు. అప్పుడు పుట్టలేదే అయితే కాదు, ఆయన ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు. ఆ భూమి రవ్వంతయో లేనప్పుడే మన ప్రభువు ఉన్నాడు. తండ్రితో ఆయన సూచక్రియలు కానివ్వండి, ఆయన అద్భుత కార్యాలు కానివ్వండి చూస్తూ ఆనందించుతుంటిని అని అక్కడ సామెతల గ్రంథంలో దేవుడు వ్రాయించినాడు. దేవుని సంఘం భూమి రవంతైనా లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన తండ్రితో సమానంగా అక్కడ ఉన్నాడు. ఆ తండ్రి చేసే క్రియలు, పనులు చూసి సంతోషించుతూ ఆనందించుతూ ఎంత గొప్ప కార్యాలు అని ఆ పరలోక రాజ్యంలో ఆయన కార్యాలు చూసి సంతోషంతో ఆనందించుతుంటుంది అని ప్రభు చెప్తారు. కనుక ఆయన ఎప్పటికీ ఉన్నవాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీద కొన్ని లేఖన భాగాలు నెరవేర్చుటకు, లేక మన పాపాలు కొట్టివేయుటకు, తీసివేయుటకు, ఆ పాపము ఆయన శాపంగా వేసుకొని కలవరి శిలువలో మరణమవుటకు ఆయన వచ్చినాడు. కానీ అంతకుముందు కూడా మన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నవారు. అందుకే ఇక్కడ మాట్లాడినటువంటి నోహముతో మాట్లాడినటువంటి దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడు కాదు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారే అక్కడ స్వరము వినిపించినాడు, ప్రత్యక్షతము. ఇప్పటికీ కూడా తండ్రి దేవుని ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవరు అంత లెక్కల యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ మహా గొప్ప మన పరమ తండ్రిని చూడనికే ఆయన ఇంకా ప్రణాళికలో ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభు. మనకందరికీ ఆయన చూపించడానికి గొప్ప ప్రణాళికలో ఉన్నాడు. ఆ గొప్ప దేవుణ్ణి, తండ్రిని చూపించడానికి మనకు గొప్ప ప్రణాళికలో ఉన్నాడు ఆయన. ఆయన చాటున మనం చూడగలము పరలోక రాజ్యంలో. కనుక సమస్తమునకును వారసునిగా నియమించినాడు. తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించను. ఈ ప్రపంచాలన్నీ కూడా కుమారుని ద్వారా నిర్మించడం జరిగింది. కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే సమస్తమును కలిగింది.
పాత నిబంధనలో ఎక్కడ మాట్లాడింది కూడా ఎంత లెక్కల అందరికీ మాట్లాడింది, ప్రత్యక్షపరచబడింది, ఆలోచన విధానాన్ని తెలియపరిచింది అంతా కూడా మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రియ దేవుని సంఘం. యోహాను సువార్త 1వ అధ్యాయము మరొక మాట చూడండి, పరిశీలిద్దామండి. 18వ వచనం, యోహాను సువార్త 1వ వచనము 18. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే, జనదైక కుమారుడే అనే ఆయన ఆ జనదైక కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న తన సొంత కుమారుడే, ఆ అద్వితీయ కుమారుడే, ఆ జనదైక కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారే మన తండ్రిని బయలుపరచెను. ఇక్కడ నోవాహుతో, అబ్రహాముతో, యాకోబు, ఇస్సాకు, యోసేపు అందరితో కూడా బయలుపరిచింది, తండ్రిని బయలుపరుస్తూ వచ్చింది, వారితో మాట్లాడింది మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ బైబిల్ గ్రంథం అంతటికి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో లేడే, కొత్త నిబంధనలో ఉన్నాడనేది కాదు. గ్రంథం అంతా కూడా క్రీస్తు చుట్టూ తిరుగుతుంది, మన ప్రభు చుట్టూ తిరుగుతుంది. ఒక పూలదండకు దారము అంత ఎలాగా రౌండ్గా దారము ఆధారమై ఉంటుందో, ఆ దారం లేకుంటే ఎక్కడ పూలు అక్కడ ఊడిపోతాయో, అలాగే ఈ గ్రంథం అంతా కూడా క్రీస్తు అనే దారం మీద ఆధారపడి ఉంటుంది ప్రియ దేవుని సంఘం. క్రీస్తు లేకుంటే గ్రంథమే లేదు. ఆ దారమైన, ఆ పూలదండ అనే దారమైన క్రీస్తు అనేవారు లేకుంటే అసలు బైబిలే లేదు ప్రియ దేవుని సంఘం. కనుక తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆ యేసుక్రీస్తు ప్రభువారే మన తండ్రి అయిన దేవుని ఆలోచన విధానాన్ని, ఆయన ప్రణాళికను, ఆయన ప్రత్యక్షతలను, ఆయన స్వరాన్ని అన్ని కూడా కుమారుడు తండ్రిని బయలుపరుస్తూ ఎక్కడ ఏం మాట్లాడాలో అంతా కూడా మన యేసుక్రీస్తు ప్రభువారే అంత తండ్రి ఆలోచనను బయలుపరుస్తూ వచ్చినాడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక పాత నిబంధనలో మాట్లాడినటువంటి దేవుడు తండ్రి అని అనుకుంటాం, కానీ కొత్త నిబంధనలో దేవుడు అక్కడ తండ్రి కాదు మాట్లాడింది, నా కుమారుడు మాట్లాడాడు. నన్ను ఎవరు చూడలేదు, నా స్వరం ఎవరు వినలేదు అని కొత్త నిబంధనలో భక్తులు పరిశుద్ధాత్మను పొందుకొని వ్రాయించినటువంటి మహా విలువైన ఆలోచన విధానాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. తండ్రిని మన కుమారుడే బయలుపరుస్తూ వచ్చినాడు. అక్కడ మాట్లాడిన అందరితో కూడా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే ప్రియ దేవుని సంగమ. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 10-11వ వచనాలు చదువు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ముగ్గురుగా అనబడిన ఒక్కరే అని మనం నమ్ముచున్నట్టుగా ఆయన ఈ లోకంలోకి 2000 సంవత్సరాల కిందట భూమి మీద అడుగు పెట్టినప్పటికీ తండ్రితో నేను విడిచి ఎప్పుడు ఉండలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగం, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని క్రీస్తు ప్రభువారు చాలా చోట్ల చెప్పటం మనము గ్రంథంలో వింటాము. ప్రియ దేవుని సంగం, తండ్రి యందు నేను ఉంటాను, నా యందు తండ్రి ఉంటాము అని మీరు నమ్ముతున్నారా లేదా? నేను మీతో చెబుతున్నటువంటి మాటలు ప్రతి మాట నా ఆలోచన కాదు, నా తండ్రి ఆలోచననే నేను చెప్తున్నాను. తండ్రి నా యందు నివసించుచు ఆయన క్రియలు నేను చెప్తూ ఉన్నాను అని కుమారుడు తెలియపరుస్తున్నాడు.
ఈ కుమారుడు తప్పు తప్పు చేయని గొప్ప దేవుడు, ప్రియ దేవుని సభ. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన చెప్పింది చేయనటువంటి వాడైతే కాదు మన యేసుక్రీస్తు ప్రభువు. చెప్పింది చెప్పినట్టు 100% ఖచ్చితంగా దేవుని మాటను నెరవేర్చి చనిపోవాలా నా కుమారుడైన యేసుక్రీస్తు, నీవు చనిపోవాలా, ఈ భూమి మీద కోటాను కోట్ల ప్రజల కోసం నీ ప్రాణం పెట్టాలా అన్నప్పుడు సంతోషంగా పెడతాను తండ్రి అని వచ్చినటువంటి గొప్పదైన, తప్పు చేయనటువంటి, పాపం ఎరుగునటువంటి మహాపుణ్య పురుషుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. పాపము చేయనటువంటి మనిషిగా పుట్టి పూర్తి మానవుడుగా పూర్తి దేవుడుగా ఉన్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారు అంత గొప్పవాడు. అందుకే తండ్రికి అంత ఇష్టము కనుకనే ఆయన ద్వారానే ప్రపంచములను, ఈ భూమి ఆకాశములను కలుగజేసే అధికారం ఆయనకు ఇచ్చి ఉన్నారు. ఆయన మాట తప్పే దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభువు. తండ్రి చెప్పింది చెప్పినట్టు చేసే దేవుడు. అందుకు ప్రభువు చాలా చోట్ల తండ్రిని మహిమపరుస్తుంటాడు, ఘనపరుస్తుంటాడు, స్తుతిస్తుంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు. ప్రభువా, లాజరును నీ చిత్తం కాదు కానీ ప్రభువా తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి జనము నీ ఘనత లేదా నీ మహిమ చూడాలి తండ్రి అని నేను నమ్ముచున్నాను. లాజరును బ్రతికింపుము, లాజరు బయటికి రా అన్నప్పుడు అది ఎంత విశ్వాస సంబంధమైన ప్రార్థన. తండ్రికి మాట్లాడతాడు, నువ్వు నా మాట అంగీకరించి నువ్వు బ్రతికిస్తున్నందుకు వందనాలు దేవునికి కృతజ్ఞతలు చెప్తాడు మన యేసుక్రీస్తు ప్రభువు. బ్రతికిస్తున్నందుకు, ఇంకా బ్రతకడు, ఆ ప్రార్థన చేసి కమాన్ లాజర్ అంటాడు. అప్పుడు ఆ లాజరు చనిపోయి ఆ యొక్క బట్టలతో చుట్టబడినట్టుగానే నడుచుకుంటూ రావటం మనం చూస్తాం. అందుకే మార్తమరియులతో నమ్మితే దేవుని మహిమ చూస్తావమ్మా, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమమ్మా, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ జీవితం ధన్యము అని దేవుడు మనకు ఎన్నో రకాలుగా వెసులుబాటుగా, ఎన్నో రకాలుగా మనమును కాపాడడానికి, రక్షించడానికి, నిత్య నరకాగ్నికి వెళ్లకుండా కాపాడడానికి ఎన్ని రకాలుగా మనకు అవకాశాలు, వెసులుబాట్లు, పరిస్థితులు, చేజారిపోయే సమయంలో కూడా మళ్ళీ కాపాడడానికి అవకాశం ఇస్తూ ఉంటాడు. చనిపోయిన మరణం వరకు తీసుకెళ్తాడు, కానీ మళ్ళీ బ్రతికించి, మళ్ళీ వాక్యం వినిపించి ఒక్కరినైనా నిత్య నరకాగ్నిలో నుండి లాగినట్టు మనం కాపాడాలని దేవుడు అంత తాపాతం కలిగి ఉన్నాడు. అంత ప్రేమ అయి ఉన్న దేవుడు, అంతలా ప్రేమించాడు లోకాన్ని దేవుడు. అందుకే లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించినాడు. అంతా ఇంత కాదు, ఎంతో అనే దానికి అంతులేనంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని సంఘం 11వ వచనం కూడా చదువుకున్నాం చూడండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. వాళ్ళిద్దరూ ఒకటే. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముండి. చూస్తున్నారు ఇక్కడ, చనిపోయిన వారు లేచి నడుస్తున్నారు, పాడెను ముట్టితే లేచి నిల్చొని మాట్లాడుతున్నారు. చూస్తున్నారు కదా క్రియలు దేవునివి. నమ్మండి, పరమ తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు నిత్య నరకానికి వెళ్ళకూడదని, పరలోక రాజ్యానికి రావాలని ఆయన అభిలాష. అందుకే ఎంతో ప్రేమించి తన కుమారునైన నన్ను, తనలో భాగమైన నన్ను, లేక తనలో భాగమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకోసం మమ్మల్ని పంపించినాడు. ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. అందుకే కనీసము నేను చేస్తున్న క్రియలను బట్టినా మీరు నమ్మండి. అలాగని ఎప్పుడు ఈ కార్యం చేయి, ఆ కార్యం చేయి, ఆ అద్భుతాలు చేయి, ఈ యొక్క సూచక్రియలు చేయని
గొనగకండి, అడగకండి. అన్నం ఉడికిందా లేదని ఒక్క మెతుకు తీసుకుంటే తెలుస్తుంది కదా. ఆ రోజు 2 రొట్టెలు లేక 2 చేపలు 5 రొట్టెలు ఎంత మందికి పంచి ఎన్ని గంపలు ఎత్తితో తెలియదా నా శక్తి, నా పవరు. ప్రతి సూరి నన్ను ఇది చేయి అది చేయని అడగల. ఒక్కటి చాలదా నీవు నమ్మనికి, నేను దేవుని కుమారుడని నమ్మనికి ఒక్కటి చాలదా అని ప్రభు అక్కడక్కడ బాధపడుతూ ఏమంటాడంటే ఆయన, అయ్యో కొరాజీ, అయ్యో నా సంగమడిన పిల్లలారా, ఈ గొప్ప కార్యములు, ఈ సూచక్రియలు, ఈ అద్భుత కార్యములు ఆ సొదొమ గుమొర్రాలో చేసింటే ఆ పట్టణము బాగుపడేది. అన్ని చేశాను నేను ఎందుకు నమ్మట్లేదు తండ్రి? పిల్లలారా ఎందుకు నమ్మట్లేదు? ఆ నాశనమైన పట్టణంలోకి ఇన్ని కార్యాలు నేను చేసినట్లయితే ఆ పట్టణము కాలిపోకుండా వాళ్ళు మార్మోన్స్ పొందురేమో. అన్ని చేసినా కూడా మీరు మళ్ళీ ఇదిగో ప్రభు ఈ అద్భుతం చేయి, ఇదిగో ఈ యొక్క సూచక్రియ చేయని అడుగుతుంటారు అని ఆయన బాధపడినట్టుగా లేఖన భాగంలో చూస్తాం. అందుకే ఆ యొక్క సొదొమ గుమొర్రాలో వ్యభిచారం, స్త్రీ సంయోగులుగా పురుష సంయోగులుగా చాలా వ్యభిచారంతో నిండిన ఆ పట్టణంలో ఈ సూచక్రియలు చేసినప్పుడు ఆ పట్టణము నాశనం అయిపోకుండా వాళ్ళు బాగుపడుదురు, వారి జీవితాలు బాగుండని ప్రభువు బాధపడిన సంఘటన మనం గ్రంథంలో చూస్తాం. ప్రియ దేవుని సంఘం కనుక ప్రతి దానికి సూచక్రియ కావాలా, అద్భుత కార్యాలు కావాలా అని అనుకుంటారు. అందుకే నిజమైన దైవ సేవకులు వారి కుటుంబం గురించి వాళ్ళు ప్రార్థన చేసుకోరంట. నిజంగా ఈ మధ్య ఒక గొప్ప దైవజనుడు చనిపోయినాడు. ఆయనకు కిడ్నీ సమస్యతో ఆయన చనిపోయినాడు. గొప్ప సేవకుడు. ఎప్పుడే కానీ ప్రభువా, ఎప్పుడే కానీ ఆయన ప్రార్థన చేసినాడంట. గొప్ప దైవజనుడు గట్టిగా వారం కిందట చనిపోయినాడు. ఆయన కిడ్నీ వ్యాధితో 26 సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నాడు కనంట. ఒక్క పారన్న ప్రభువా నాకు ఈ కిడ్నీ సమస్య తీసివేయనని లేదంట, కానీ ఒక ప్రార్థన అయితే చేసినాడంట. ప్రభువా నీ చిత్తం అయితే ఇది తీసివేయ, లేకుంటే అట్నే ఉంచు ప్రభువా అన్నాడంట. అది భక్తి కదా, అది కదా విశ్వాసము, అది కదా ఆవగింజంత ఎక్కువైన విశ్వాసము. కొంచెం దగ్గుపడిసం వచ్చే మనకు ఒక పెద్ద లిస్ట్ వేసుకొని కూర్చుంటాం మనం ప్రార్థన. దగ్గు వచ్చినా కూడా, పడిసం వచ్చినా, తుమ్ము వచ్చినా అలా ఉంటుంది మన ప్రార్థన. పౌలు గారు కూడా ఆయన దేహంలో ఒక నొప్పితో బాధపడుతున్నాడు. ఒక ముళ్ళు లాంటి నొప్పి. ప్రభువా ఇక ఈ నొప్పి తీసేయి ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు, ఇంకా చాలు నాయన, నా కృపనికి చాలు, కొంచెం నొప్పి ఉండాలి నాయన, కొంచెం నొప్పి ఉంటేనే నాయన నువ్వు నా పనికి చక్కగా చేయగలవు. ఏం నొప్పి లేకుండా పెట్టే నువ్వు ఎలా చేయగలవు? ఏ నొప్పి లేకుండా సుఖంగా ఉంటుంది జీవితం కదా నాయన, అన్నీ ఉండాలి నాయన అని ఆ నొప్పి తీసివేయాల ప్రభు. అలాగా మొన్న చనిపోయిన దైవజనుడు గంటెల ప్రకాశ్ అని ఆయన గొప్ప దైవజనుడు చనిపోయినాడు. కానీ ఆయన ప్రార్థనలో నీతి, యథార్థత అదే ఆయన కోరుకునేది. నిజమైన దైవజనులు, నిజమైన విశ్వాసులు, నిజమైన భక్తిపరులు తమ కుటుంబం కోసము, తమ పరిస్థితులు ప్రభువును గోజారుడు, అడగడు అంటారు. ఎప్పుడు ఇతరులు, దేశము, పక్కవారు మారుమనసు కావాలి, ఆత్మలు రక్షింపబడాలి, దేవుని మాటలు చెప్పాలి, ప్రకటించాలి, ఈ యొక్క ఆలోచనలో ఉండటం మనము చూస్తాం. కొందరిలో చూస్తాం, అందరిలో కాదు దేవుని. కనుక తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. లేదా ఈ క్రియలు చూడండి. ఆ క్రియలు సత్యము. ఆ సత్యాన్ని గమనించండి. ఆ సత్యాన్ని స్థాపించుటకే నేను పుట్టి తిని, మీకోసం మరణించి తిని, దైవ కుమారుని కనుక తిరిగి మరణపు ముళ్ళు విరిచి, మరణమాని విజయం ఎక్కడని
తిరిగి లేచిన దేవుడను నేనే, మొదటి ఫలంగా లేచిన దేవుడను నేనే, మిమ్మల్ని కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపగలిగిన శక్తిమంతుడను, మహిమ శరీరాన్ని ఇచ్చే దేవుడను నేనే అని ఆయన వాగ్దానం చేసినాడు. చనిపోయిన తర్వాత మనకు కూడా మరణపు ముళ్ళు విరిచే అధికారం ఇవ్వబోతున్నాడు మన ప్రభు. అంత శక్తిమంతుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆశామాష మానవుడు కాదు, దేవుడు, పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుని సంగమా, పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ అంతరికల మన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఆయన బయలుపరుస్తూ, తండ్రిని బయలుపరుస్తూ, ప్రతి ఒక్కరితో మాట్లాడింది క్రీస్తే, ప్రతి ఒక్కరితో ఆలోచన ఇచ్చింది క్రీస్తే, అన్ని చేస్తూ వస్తున్నది మన ప్రభువైన, రక్షకుడైన, నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, యథార్థవంతుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారే గ్రంథమంతటిలో కనపడుతూ తండ్రిని బయలుపరుస్తూ వచ్చినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తన నుంచినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు.